చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో ఇద్దరు గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కథం. ఎందుకు కథం? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు వరకు 5,000 ఉద్యోగాలనే ఇవ్వలేకపోయారు కదా. అధికారంలో ఉంటుండగా సంవత్సరం దాటక ముందే కూటమి కథం. మీరు వినండి, ఇంకెంతకాలం డ్రామాలు ఆడతారు వీళ్ళు, ఈ కూటమి నాయకులు. ఎన్నిసార్లు నేను చెప్పాను, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఆ మహిళల్ని తీసుకొచ్చేస్తామన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, మాట్లాడరు. నిరుద్యోగ భృతి అన్నారు, మాట్లాడరు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అన్నీ తెలుసుండి నేను అప్పుడు చెప్పాను 100 సార్లు, 100 సార్లు కాదు, 100 సార్లు ఏం చెప్పాను? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి. ఉన్న జాబులు కూడా పోతున్నాయి. జాబు రావాలంటే పాలు రావాలి. ఎందుకు? ఇప్పుడు జాబు చంద్రబాబుని 40 సంవత్సరాలు చూసాం. జాబులు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళ అదానీలకి అంబానీలకి కంపెనీలు ఇస్తున్నారు. అరే, విదేశాల్లో లక్షల కంపెనీలు ఉన్నాయి, 1000 కూడా కాదు. కోట్లు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు వద్దు. నాకు జాబ్ ఉంది, 75 సంవత్సరాల వయసులో నా కొడుకుకు జాబ్ ఉంది, నా భార్యకు మొన్నే 1000 కోట్ల రూపాయలు రాబడి పెరిగింది. ఎలా పెరిగింది తెలుసు కదా. అదే అమెరికాలో అయితే కుటుంబాన్ని జైల్లో పెడతారు. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్తో పెరిగింది. ఇంకెంతకాలం? పోనీ మీరు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు, నిరుద్యోగులు ప్రాణాలు కొప్పొట్టు. నిన్న నన్ను నిరుద్యోగులు కలిశారు, ఈరోజు మాకు లెటర్లు రాస్తున్నారు. ఇంక ఎంతకాలం సహించేది? మీకు సీరియస్నెస్ అర్థమవుతుందా? ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, హత్యలు ఎక్కువైపోయి, ఫాల్స్ కేసులు ఎక్కువైపోయాయి.